ఎప్పుడైనా పాజిటివ్ థింకింగు, నవ్వుతా ఉండాలి. అప్పుడే మనలోని శక్తి, యుక్తులు అన్నీ ప్రదర్శించడానికి స్కోపు, ఛాన్సు ఉంటది. ఏదైనా ఒక కర్తవ్యం, బాధ్యత, రెస్పాన్సు ఉన్నప్పుడు బాధ్యత, రెస్పాన్స్ ఉన్నప్పుడు ఏమవుతది అంటే ఆ రెస్పాన్స్ కోసం, ఆ బాధ్యత కోసం మన బలాబలాలు ప్రదర్శించాల్సిన స్కోప్ అయితే కనిపిస్తూ ఉంటదనమాట. అలాంటప్పుడు వర్రీగా చేసామనుకోండి, ఏదైనా వర్రీగా చేసినప్పుడు వర్రీగా చేసినప్పుడు అది అవతల వాళ్ళకి కూడా ఏదో ఏంటింత బాధపడతా చేస్తున్నారు అనుకుంటారనమాట. ఏంటింత బాధపడతా చేస్తున్నారు అనుకుంటారు వర్రీగా చేసినప్పుడు. వర్రీగా చేయనప్పుడు అది చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? సాటర్న్ నడుస్తుంది, శనిగ్రహం నడుస్తుంది. అదనమాట. నవగ్రహాలు స్టోన్స్ అని ఎక్కువగా స్టోన్స్ ఏంటి చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. ఎందుకు అసలు టాపిక్ ఏంటంటే, ఇంకా చేసే పని మర్చిపోలేం. నాట్ ఫర్గెట్. మనం ఒక పని చేసినప్పుడు ఆ పనిని నాట్ ఫర్గెట్ మర్చిపోలేం. అది హ్యూమన్ బీయింగ్ సైకాలజీ. వీక్నెస్లు, బలాబలాలు అంటారు తెలుగులో. బలాలు, బలహీనతలు 4 విధాల చేటు. కానీ ఉన్నంతలో నవ్వటం మంచిది. లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. క్లబ్స్కి వెళ్ళి నవ్వుతారు అందరూ. అదనమాట. నవ్వు 4 విధాల చేటు. కానీ నవ్వటం అనేది హెల్త్కి చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. అది ఇంతకీ అసలు మెయిన్ టాపిక్ దేవుడి ప్రార్థనలు చేసుకుంటా ఉండటం మంచిది. అందరికీ తెలిసిందే, నేను చెప్పేది ఏముంది. అందరూ అంతకన్నా నాకన్నా తెలివిగా ఉంటున్నారనమాట. దేవుని ప్రార్థనలు చేసుకోవటం ఇంకా చాలా చాలా మంచిది. అందరూ దేవుని ప్రార్థనలు మాత్రం చేసుకుంటా చేయాలి. ఎందుకంటే నవగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యము. నవగ్రహ ఆరాధనలో ఒక క్రమశిక్షణ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బలాలు, బలహీనతలు ఉంటాయి అన్నమాట. వీక్నెస్, ఒక పని చేసినప్పుడు దాన్ని ఇంకా మర్చిపోలేరు ఎవరు కూడా. అదనమాట. బిజినెస్ ఉంది. పేరెంట్స్ బిజినెస్ చేసినప్పుడు వాళ్ళు స్మాల్ ఏజ్లోనే బిజినెస్కి అలవాటు పడతారు పిల్లలు. అలా అది లైఫ్ లాంగ్ అదే వస్తుంది అనమాట వాళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న పేరెంట్స్ ఉంటే, పేరెంట్ అంటే ఒక్క పేరెంట్ ఉన్నా పేరెంట్స్ ఉన్నట్టే. అది ఎంత తక్కువ జీతమైనా, 3 మంత్స్కి ఒకసారి శాలరీ వచ్చేదైనా, తక్కువ వచ్చేదైనా అది గవర్నమెంట్కే వస్తుంది. అది పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్కే అలవాటు పడిపోతారు. కనీసం 80% అది పేరెంట్స్ నుంచి వస్తుంది అనమాట. రాహువేకేతువే నమః. ఓం 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 రాహువేకేతువే నమః. రాహుకేతువు 4, 7 నెంబరు అనేది కనిపిస్తుంది. 4, 7 ఇది మిత్ర సంఖ్యలు, ఫ్రెండ్షిప్ నెంబర్స్. 8వ నెంబర్కి మిత్ర సంఖ్యలు. ఇది ఒకటే అనమాట. రాహుకేతువు 4, 7 ఫ్రెండ్షిప్ నెంబర్స్ అనమాట. సాటర్న్కి, శనిగ్రహానికి. ఇప్పుడు రాహుకేతువుని తలుచుకున్నప్పుడు ఇంక సాటర్న్ ప్రభావం అనేది మన మీద పడకుండా కొంచెం ప్రశాంతమైన గంటలు, రోజులు అనేవి దొరుకుతూ ఉంటవి. ప్రశాంతకరమైన గంటలు, రోజుల్ని తీసుకొని వారి దైనందిన కార్యక్రమాల్లో, ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ ఈ కర్తవ్య నిర్వహణ బాధ్యతలు అన్నీ తీసుకొని వారి యొక్క
ఎవరి జీవనం వారి యొక్క మాడ్యూల్స్ని ప్రశాంతంగా నిర్వర్తించడానికి స్కోప్ అనేది కనిపిస్తూ ఉంది.